మొత్తం 283 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తర్వాత తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. ఏది ఏమైనప్పటికీ 200 మందికి తగ్గకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. 283 మంది అభ్యర్థులు బరిలో నిలవడం భారత ఎన్నికల చరిత్రలోనే అరుదైన ఘటనగా చెప్పుకోవాలి. 1996లో తమిళనాడులోని మొడకురిచి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఏకంగా 1033 మంది పోటీ చేశారు. ఆ తరువాత జూబ్లీహిల్స్ లో అత్యధికంగా 283 మంది నామినేషన్లు వేశారు. ఫార్మాసిటీ బాధితులు, నిరుద్యోగులు, రిలీజియన్ రింగ్ రోడ్డు బాధితులతో పాటు విశ్రాంత ఉద్యోగుల ప్రతినిధులు ఇలా వివిధ రంగాలకు చెందిన నిరసనకారులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయటం ఆసక్తి రేపుతోంది. అధిక సంఖ్యలో అభ్యర్థులు ఉండటం పోలింగ్ విధానంపై, ప్రధాన పార్టీల గెలుపు అవకాశాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ లో 283 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడం చారిత్రక రికార్డుగా చెప్పుకోవాలి. 1996లో తమిళనాడులోని మొడకురిచి శాసనసభ స్థానం నుంచి 1033 మంది పోటీపడి ప్రపంచ రికార్డును సృష్టించారు. అలాగే 2019లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి 185 మంది పోటీ చేశారు. ఈ రికార్డులను పరిశీలిస్తే జూబ్లీహిల్స్ లో పోటీ శాసనసభ నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉంది. ఈ రికార్డు స్థాయి పోటీ ఎన్నికల సంఘానికి, ప్రధాన పార్టీలకు సవాలుగా మారనుంది. రెండు 283 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ లో పోలింగ్ నిర్వహణకు బ్యాలెట్ పేపర్ పద్ధతిని వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ కంట్రోల్ యూనిట్ కు గరిష్టంగా 24 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానించవచ్చు. ఒక్కో యూనిట్ లో 16 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయి. దీని ద్వారా మొత్తం 384 మంది అభ్యర్థులకు ఓటు వేయడానికి వీలవుతుంది. జూబ్లీహిల్స్ లోని 283 మంది అభ్యర్థులకు ఈవీఎంలు సరిపడే అవకాశం ఉంది. ప్రతి పోలింగ్ బూత్ లో 18 నుంచి 19 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అధికార కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచడం లేదా తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడం కోసమే వివిధ రంగాలకు చెందిన ఆందోళనకారులు నామినేషన్లు వేశారు. ఫార్మాసిటీ, ఆర్ఆర్ఆర్ బాధితులు, నిరుద్యోగుల ప్రతినిధులు నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో నిజామాబాద్ లో రైతులు పోటీ చేసినప్పుడు అప్పటి అధికార బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఆందోళనకారుల నామినేషన్లు ఒక రాజకీయ వ్యూహంలో భాగమా లేదా స్వచ్ఛంద ఉద్యమమా అనేది కీలకం కానుంది. ఈ పోటీ ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చనుందనే మరో అభిప్రాయం ఉన్నప్పటికీ ఎక్కువ మంది నామినేషన్లు వేసే సందర్భాల్లో అధికార పార్టీకి కొంతమేర నష్టం కలిగే అవకాశం ఉంటుంది. నిజామాబాద్ లోక్సభ స్థానం ఫలితంగా జూబ్లీహిల్స్ ను విశ్లేషిస్తే 185 మంది అభ్యర్థులు పోటీ పడటంతో బీఆర్ఎస్ ఓట్లు చీలిపోయి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందారు. ఈ ట్రెండ్ జూబ్లీహిల్స్ లో కొనసాగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటర్లు నిరసనకారులకు ఓటు వేయడం వల్ల ఆ రెండు పార్టీల ఓట్లు చీలిపోతాయి. దీని ఫలితంగా బీజేపీ బలపడి ప్రధాన పార్టీలను కాదని విజయం సాధించే అవకాశం ఉండొచ్చు. కానీ జూబ్లీహిల్స్ లో బీజేపీకి గెలుపు అవకాశాలు నామమాత్రమే.
ముఖ్యంగా బీఆర్ఎస్ ఓట్లు చీలితే కాంగ్రెస్ ఓట్లు చీలితే బీఆర్ఎస్ లాభపడే అవకాశాలు ఎక్కువ. ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. నిరుద్యోగుల ప్రతినిధులు బరిలోకి దిగడం కాంగ్రెస్ పార్టీ ఓట్లను నేరుగా ప్రభావితం చేయవచ్చు. ఒకవేళ వీరు గణనీయమైన ఓట్లను చీల్చగలిగితే అది కాంగ్రెస్ కు పెద్ద నష్టంగా మారుతుంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై కూడా దీని ప్రభావం ఉండవచ్చు. లో మోదకురిచి నియోజకవర్గంలో 1033 మంది అభ్యర్థులు పోటీ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు అందుబాటులో లేవు. అందుకే ఎన్నికల సంఘం ప్రతి అభ్యర్థికి వేర్వేరు బ్యాలెట్ పెట్టెలను ఏర్పాటు చేసి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించింది. జూబ్లీ హిల్స్ లో ఈవీఎంల ద్వారా పోలింగ్ జరిగిన 18 నుంచి 19 బ్యాలెట్ యూనిట్లు ఉండటం వలన పోలింగ్ బూత్లతో సిబ్బందికి నిర్వహణకరమైన శిక్షణ, ఈవీఎంల సేకరణ అతిపెద్ద సవాలుగా మారుతుంది. జూబ్లీ హిల్స్ లో 283 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో గెలుపొందే అభ్యర్థి మెజారిటీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక 50,000 ఓట్లు చీలిన ఒక చీలిక ప్రధాన పార్టీల గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. 1996 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో నామినేషన్లు వచ్చిన తరువాత ఎన్నికల సంఘం నామినేషన్ల నిబంధనలను కఠినతరం చేసింది. అభ్యర్థుల డిపాజిట్ మొత్తాన్ని పెంచడంతో పాటు లోక్సభ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ను కనీసం 10 మంది ప్రతిపాదకులకు ఆమోదకులకు సంతకం చేయాలని నిబంధన విధించింది. ఈ కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ జూబ్లీ హిల్స్ లో 283 మంది పోటీ చేయడం గమనించదగ్గ విషయం.